మాత్రం చేయండి. ఒక పేదవాడి ఆకలిని తీర్చడం అనేది కోటి దీపాలు పెట్టిన దాంతో సమానం అండి. నేను శాస్త్రాలు చదివి చెబుతున్నా, దయచేసి నమ్మండి. ఒక పేదవాడి ఆకలి తీర్చడం కోటి దీపాలు పెట్టిన దాంతో సమానం. కార్తీక మాసం అంతా పేదలకు భోజనాలు పెట్టాలి, ఆ మార్గశిర మాసం అంతా భోజనాలు పెట్టాలని నిర్ణయించుకున్నవాడు ఇంట్లో దీపాలు దేవుడు పెడతాడు, వీడు పెట్టాల్సిన పనే లేదు. దీపదానం, నదీ స్నానం వీటి మహిమలు చెప్పడం కాదండి. అసలు దానం అంటే ధనదానం, అన్నదానం, వస్త్రదానం, అది కూడా లేని వాళ్ళకి దయచేసి గమనించండి. పండితులకు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి అనుకోకుండా మేము పండితులం, మేము లేని వాళ్ళం కాదని, మేము హాయిగా ఉన్నవాళ్ళమే, మాకేం ఇబ్బంది లేదు. లేని వాళ్ళకి ఇవ్వండి దయచేసి. దాంట్లో కులభేదం అస్సలే వద్దు. అది ఉందంటే మహాపాపం. వాడు ఏ కులమైనా మనకి సంబంధం లేదు, మన కులమైనా పర్వాలేదు, ఏ కులమైనా పర్వాలేదు. దానానికి ఎప్పుడూ రెండే షరతులు, మనకి ఉంది వాళ్ళకి లేదు, ఇంతే, ఇంకేం అక్కర్లేదు. అది ఇచ్చేయడం. దానికి ఎక్కడ మళ్ళీ వీరికి ఇస్తే పుణ్యం అంటే మంగళవారం ఇవ్వాలని, శుక్రవారం ఇవ్వాలి. ఆ ఇచ్చేది ఏదో కాశీలో ఇస్తే కాశీలో